ఫేక్ ఉందా? ఫేక్ చూద్దాం. A few moments later. చూస్తుంటే ఈ పార్టికల్ ఎఫెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్ బ్రో. చాలా బాగుంది. అంటే నమ్మటంలో తప్పలేదు. తప్పే లేదు. A few minutes later. అదేరా మనం చూసిందేరా. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను నమ్మను. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అరే అదేనారా? ఓకే ఏంట్రా ఇది? రామాయణ నుంచి గ్లిమ్స్ వచ్చేసింది. అది వచ్చిందని మాకు తెలియలేదు. ఒక వీడియో రిలీజ్ అయింది యూట్యూబ్ లో. అది చూసి ఏంట్రా ఇది ఇంత బాగుంది, ఫేకే కావచ్చు, ఎందుకంటే మనకి అనౌన్స్మెంట్లు ఎవరు ఇవ్వట్లేదు అని వెయిట్ చేస్తా ఉన్నాం. లైవ్ లో కూర్చున్నాం, ఆగమాగం అయిపోతున్నాం. కానీ అది వచ్చేలోపు ఇది చూసేద్దాం అనుకున్నాం. అది రాలేదు. హైలైట్ ఏంటంటే ఇది ఫేక్ కాదంట, ఇది రియల్ అంట. మాకు అర్థం కాలేదు. సగం టీజర్ వరకు ఫేక్ గానే చూసినాము. సో మా రియాక్షన్ చూసేయండి, తర్వాత మా థాట్స్ కూడా వినండి. ఎందుకంటే చాలా బాగా డెవలప్ అయింది కాబట్టి ఏది నిజమో ఏది రియల్ అర్థం కావట్లేదు, ముఖ్యంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోతే మాత్రం. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. సిన్స్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ టైమ్, the Trinity rules the three worlds. Brahma, okay, Bharadwaja cheppadu, creator of the universe. Vishnu, the protector, the god who protects. Shiva, god who destroys. When the creation threatened to take over the three worlds, the war to end all wars began. Worshipped for 5,000 years by 2.5 billion people. This is the immortal story of Rama versus Ravana. Bro, Ravana, power and revenge. Rama, dharma and sacrifice. But చూస్తుంటే ఈ పార్టికల్ ఎఫెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్ బ్రో. చాలా బాగుంది కదా. అంటే నమ్మటంలో తప్పలేదు. తప్పే లేదు అనుకున్నాను. ఓకే, బాణం వెళ్ళింది. అరే యష్ నుంచి వచ్చింది లింక్ వచ్చిందా? ఇదేనా వచ్చింది? యష్ ఒరే అదేరా. అరే ఇదేంట్రా, నేమ్ ఇస్ యష్, 1.4 మిలియన్. అరే అదేరా మనం చూసిందేరా. నేను నమ్మను. The name is Yash. పెట్టారా? అరే అదేనారా? ఓకే, ఏంట్రా ఇది? ఇదేరా రియాక్షన్. మళ్ళీ ముందు లెట్స్ స్టార్ట్ ఫ్రెష్. అవసరం కంటిన్యూ చేద్దాం. మా సీత సాయి లక్ష్మణ్ గా రవి దూబే, సనీ డియోల్ as హనుమాన్, Hans Zimmer and A.R. Rahman. Sridhar Raghavan are writing. Okay, Nitish Tiwari. Film for IMAX. Prime Focus Studios. Eight Academy Award winning remake. Navid Malhotra's. బ్రో ఇది రియలే బ్రో, మనమే ఫేక్ అనుకున్నాం ఎంతసేపు. రామాయణం ఆరెక్కే కదా, ఇది మస్తు పడ్డది ఇట్లా రామాయణంలో పడి కదా. బాణం వచ్చే ఆ ట్రూత్ ఆర్ హిస్టరీ. ఇంతసేపు ఫేక్ అనుకున్నా, బట్ దాకా ఫేక్ అన్నీ ఇది రియల్. బట్ బాగుంది. నేనంటే కొంచెం చూసి ఇది ట్వీట్లు వేయటం ఏది లేదు కూడా తెలియదు ఏందో భయ్. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ఇంకోటి, ఆ పోస్టర్ లో టెక్స్ట్ ఏంటి, వీళ్ళు పెట్టిన టెక్స్ట్ ఏంటి, అది చూసి నేను ఏదో అనుకుంటున్నా. బట్ ట్విట్టర్ లో ఓపెన్ చేసిన దానికి అవలగాల మనమైన వాళ్ళు పప్ప కాదు పప్ప. అంటే వాట్ యు కాల్ ఇట్, బెటర్ వాట్ ఈస్ ఎ డిసిజన్ దాట్ దే టుక్ దిస్ వన్. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు జై శ్రీరామ్ లిక్ వాళ్ళ ఆదిపురుష్ టీజర్ లాంటి రిలీజ్ చేసి ఉంటే ఇబ్బంది అయ్యేది. ఐ అగ్రీ.
అంటే లైక్ మనకి ఇంకా క్వాలిటీ అంతా వాళ్ళు కంప్లీట్ కాలే బ్రో, ఇప్పుడే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో దాన్ని బట్టి వాళ్ళు సెటప్ చేసుకున్నారు ఫీలింగ్ వస్తుంది. బట్ అలాగే మనమే అప్పుడు షార్ట్ వచ్చిన ఇప్పుడు షార్ట్ వచ్చినప్పుడు ఇది దిస్ ఇస్ టూ గుడ్ టు బి రియల్. అంటే లైక్ ఏతో జనరేట్ చేయొచ్చామో బట్ స్టిల్ ఇట్ ఫీల్స్. నేను ఆ ఉంగరం దగ్గర అన్ని చోట్ల చూసాను, అంత బాగానే ఉంది, కానీ ఇది ఫేక్. ఎందుకంటే ఆ ఛానల్ వాళ్ళు రిలీజ్ చేయలేదు ఎవ్రీథింగ్ అనుకుంటే నో బడీ ఛానల్, వాళ్ళు ట్విట్టర్ లో లింక్స్ పెట్టలేదు అండ్ దాని వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎంత హైప్ అవుతున్నప్పుడు ఏంటది అని అనుకున్నాం. అంటే నేను కంపల్సరీ ఉంటే చూపిస్తాను అనుకున్నా బ్రో, ఇట్లా చూపిస్తాను అనుకోలేదు. బట్ దిస్ ఈస్ ద బెటర్ డిసిజన్. సాయి పల్లవి సీత అండ్ ఈవెన్ చూడు అక్కడ 2 నిమిషాల 50 సెకండ్ల తర్వాత వీడియో అట్లా నడుస్తూ ఉంటుంది 13 సెకండ్లు, జస్ట్ ఆ ఫోటో ఉండే. హాన్స్ జిమ్మర్ మ్యూజిక్, శ్రీధర్ రాఘవన్ ఐఎమ్ ఎక్సైటెడ్. ఓకే, శ్రీధర్ రాఘవన్, నితేష్ తివారీ ఇస్ డూయింగ్. సో అంటే చాలా వరకు కూడా ఏం చేస్తున్నారంటే ప్రస్తుతానికి వీళ్ళు దే ఆర్ ఫస్ట్ సినిమా అయిపోయేది ఎక్కడ అయిపోతుంది అంటే మన సాయి పల్లవి మన సీత అమ్మని రావణాసురుడు తీసుకెళ్ళిపోయే దగ్గర అయిపోతుంది, అక్కడ అయిపోతుంది, అక్కడ పాయింట్ అన్నట్టు. సో రాముడు పుట్టినప్పటి నుంచి సీత వాళ్ళ కళ్యాణము అండ్ ఎవ్రీథింగ్ వాటన్నిటిని చూపించి వాళ్ళు వనవాసం దగ్గర ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత అక్కడ నుంచి వీళ్ళు ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర తెలిసింది ఏంటంటే జనరల్గా మనం రామాయణం సినిమాలు చూసినప్పుడు కూడా ఈ 14 years ఏవైతే ఉన్నాయో వనవాసంలో వీళ్ళు ఇటు వచ్చేసిర్రు, అయిపోయింది. తర్వాత ఇట్ రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయిండు, దాని తర్వాత స్టోరీ కంటిన్యూషన్ అన్నట్టు ఉంటుంది. కాదు అట్లా ఉండదు. వీళ్ళు యాక్చువల్లీ ఈ ఫారెస్ట్లో 13 years ఉంటారు. ఈ 13 yearsలో వీళ్ళు ఆనందంగా గడుపుతారు, చాలా ఆనందంగా ఉంటారు. ఆ 1 year లాస్ట్ 1 year ఏదైతే ఉందో అప్పుడు రావణాసురుడు వచ్చేసి తీసుకెళ్ళిపోతాడు. సో మనకి స్టోరీ అయితే జరుగుతుంది, మెయిన్ మనకు అనిపించేది అది 1 year మాత్రమే జరుగుతుంది. సో మిగతా 13 years ఏదైతే స్టోరీ ఉంటుందో అది చాలా వరకు చూపెట్టాలి. చాలా రాక్షసులను ఫైట్ చేస్తాడు రాముడు, సో వాటన్నిటిని చూపిస్తారు. సో అందుకే వీళ్ళు పార్ట్ 1 పార్ట్ 2 తీసుకోవడం బెటర్ డిసిషన్, మంచి అనిపిస్తుంది. బెస్ట్ ఆప్షన్ అది. అంటే ఫస్ట్ నీకు అసలు ఐడియాలజీ ఏంటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నువ్వు అంటిల్ రావణ అబ్డక్షన్ వరకు, నువ్వు సీత అబ్డక్షన్ వరకు, సీతాపర్ణం వరకు పెట్టుకుంటే ఐ థింక్ గుడ్ ఐడియా అది. సింగిల్ ఫిల్మ్ లో మొత్తం ఇరికించుకుంటే నీకు దీంట్లోనే చూడు, మన ఆదిపురుషులో చూడు, ఐ థింక్ ఒక ఫస్ట్ హాఫ్ మధ్యలోనే సీతమ్మ దేవిని తీసుకెళ్తాడు, ఐ థింక్ అంతే అనుకుంటా. ఐ థింక్ వనవాసమే కీ పాయింట్ ఉంటుంది ఆదిపురుషులో, బట్ దీంట్లో అలా కాకుండా అంటే నాకేమనిపిస్తుంది అంటే రామాయణం అంటే స్టోరీ ఆఫ్ రామ కదా, లార్డ్ రామ. కాకపోతే దాంట్లో ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన లాస్ట్కి చనిపోయేంత వరకు జనరల్ స్టోరీ ఉండాలి. కాకపోతే మనకి ఉత్తర రామాయణం ఉంటుంది. ఉత్తర రామాయణం అంటే మన లవకుశులు వీళ్ళు మన సీతమ్మ వెళ్ళిపోయింది మళ్ళీ ఇదంతా ఉంటది. ఇది చాలా వరకు మేజర్ రామాయణంకి పార్ట్ కాదు, ఈ ఉత్తర రామాయణం అని చెప్పేసి సపరేట్ గా యాడ్ చేశారు. తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి ఉంటది. ఎంతవరకు నిజం కాదు నాకు తెలియదు, నన్ను అడగండి, నాకు అంత తెలియలేదు. అదొకటి జరుగుతుంది. నాకు అది ఎందుకంటే జనరల్ వక్రీకరించే ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంటే లైక్ అక్కడ జరిగింది ఉండొచ్చు, అది రియల్గానే జరగవచ్చు, కాకపోతే మారుస్తూ ఉంటారు క్యారెక్టర్. స్టోరీ వైజ్ చూసుకుంటే రాముడు అట్లా బిహేవ్ చేయడు కదా, అట్లా ఉంటది అన్నట్టు. సో దీని ఇప్పుడు మన 4 యుగాస్ రిపీట్ అయితే వెళ్తాయి కదా, లైక్ ఆఫ్టర్ కలియుగ యూ విల్ హ్యావ్ సత్యయుగ అగైన్. సో అలాగా ప్రతి ఏ యుగ ఇది సెకండ్ యుగాలో రామాయణం జరుగుతుంది ఎవ్రీ సెకండ్ యుగాకి. సో లైక్ వర్షన్స్ ఆఫ్ రామాయణ జరిగినాయి. సో అడాప్టేషన్స్ అనే అవన్నీ కూడా డిఫరెన్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న రామాయణ ఐ థింక్ ఎప్పుడో ఒక 4 వర్షన్స్ ఆఫ్ సెంచరీస్, అంటే 4 రివిజన్స్. అంటే ఇప్పుడు 4 సార్లు కలియుగ రాక ముందు ఇది జరిగింది రామాయణ. సో లాస్ట్ యుగంలో ఏం రామాయణ అనేది అది ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అయిపోయి, నాకు పెద్దగా క్లారిటీ లేదు. బట్ సో ఈ ఉత్తర రామాయణం అనేది ఒక వర్షన్ ఆఫ్ 4 యుగ పేరులో జరిగి ఉంటుంది, అది ఇంకొక వర్షన్ ఆఫ్ పేరులో జరిగి ఉంటుంది. సో అది కూడా ఉంది, ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. బట్ చూడాలి, మనకు తెలియదేమో, అదే చూడాలి ఎట్లుండదో. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. బట్ అంటే లైక్ ఫస్ట్ ఏంటంటే అది ఫేక్ అనుకున్నా భయ నిజంగా. ఎందుకంటే లైక్ నేనైతే గ్లిమ్స్ లిటరల్ టీజర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. వాళ్ళు కొంచెం చూపిస్తారు, కొంచెం ఫుటేజ్ చూపిస్తారు, ఉంటుందని నేను అనుకున్నా. వాళ్ళు నార్మల్గా పెట్టేసి అండ్ ఆల్సో 1 day నుంచి మామూలుగా లేపట్లే వీళ్ళకి వాట్ ఎవర్ ద క్రిటిక్స్ అండ్ ఎవ్రీథింగ్ హూ ఆర్ సా దిస్, అమ్మో ఇది వేరే ఉంది చాలా బాగుందంటే బ్రో. అట్లాంటప్పుడు ఐ థాట్ దే షౌండ్ వాట్ ఈస్ దాని ఏమంటారు మన ఫుటేజ్ చూపించారని నేను అనుకుంటున్నా. ఫుటేజ్ లేకుండా లైక్ తర్వాత షార్ట్ చిన్న షార్ట్ ఒకటి ఉంది, తర్వాత అది కూడా కొంచెం అనిపించింది చేయొచ్చా మనం. ఎంత పెద్దగా అయిపోయిందంటే మేబీ మంచి ప్రాంప్ట్ ఉంటుంది క్రియేట్ అవుతుందేమో అనుకున్నా, అట్లా అనిపించింది. బట్ యా దిస్ ఈజ్ రియల్.
ఐఎమ్ ఎక్సైటెడ్. లిటరల్లీ అరే అది దాంతో పాటు నీకు టెక్స్ట్ మ్యాన్ లైక్ వాళ్ళు ఆ పోస్ట్ లైక్ ఆ రామాయణ అనే టెక్స్ట్ అదేమో బోల్డ్ లెటర్స్ తో బాక్సీ లెటర్స్ తో టెక్స్ట్ ఉంది అండ్ దీంట్లో చూస్తాను కొంచెం కర్వ్ లెటర్స్ ఉన్నాయి. మనం సడన్ గా ఫాంట్ మార్చారంటే లైక్ మనం ఎలా నమ్ముతాం చెప్పు. అంతే కదా. ఆ? సో చూద్దాం. లిటిల్ పర్లేదులే కానీ అంటే హాన్స్ జిమ్మర్ మ్యూజిక్ ని ఏ అన్నారు కదరా, పురుగులు పట్టిపోతారా అంటే ఒరే అది ఫేక్ అనుకున్నప్పుడు ఏదైనా ఏ అనిపిస్తుందిరా. అట్లాంటివి నేను కూడా అట్లా పడతా. స్కోర్లు కూడా జనరేట్ అవుతున్నాయి అండి లైక్ బీట్ హ్యాన్స్ జిమ్మర్ కొట్టిన ఏఆర్ రెహమాన్ కొట్టిన ఎవరు కొట్టినా కానీ జస్ట్ లైక్ గెట్ మీ గుడ్ స్కోర్ ఫర్ దిస్ ఫుటేజ్ అని అంటే నీట్ కొట్టి పెడుతుంది. బ్రో నేను హాన్స్ జిమ్మర్ కి చాలా 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 పెద్ద ఫ్యాన్. నువ్వు జనరల్ గా క్వైర్ మ్యూజిక్ ఉన్న హాలీవుడ్ మూవీ ఏదైనా చూడు, జనరల్ గా చూసుకుంటే అన్ని ఒకటే కనిపిస్తాయి. కొంచెం చూసుకుంటే కొంచెం సింత్ తో లాగుతా ఉంటారు. జనరల్ మన దగ్గర కొంచెం తేడా అనిపిస్తుంది కానీ కొన్ని సినిమాలు చూడు, ముఖ్యంగా ఎపిక్ సౌండ్స్ అన్ని కూడా చాలా వరకు క్వైర్ తో కొట్టినప్పుడు అలా సిమిలర్ అనిపిస్తాయి. సో గిల్టీ యాస్ చార్జ్. నాకైతే మాత్రం ఫేక్ అనిపించింది బట్ అది కానీ ఆ యారో అది ఆర్ కి లోగో కేక్ ఉంది. బట్ తప్పు మూవీ టీమ్ నిజంగా. వరల్డ్ ఆఫ్ రామాయణం చెప్పలేదు, దేంట్లో వస్తుందో చెప్పలేదు, ఏమీ చేయలేదు. క్రిటిక్స్ కి ఇచ్చేసి మాకు ఎక్కడ వస్తుందో మాకేం తెలుసు భయ్యా, నాకు అర్థం కావట్లేదు. దానిలో 988 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది అఫీషియల్ నేను ఎట్లా అనుకుంటారా, యశ్ నుంచి వచ్చిందా, వాళ్ళు పెట్టట్లేదు ఎవరు. మనం చూసినప్పుడు 200 700 ఉన్నారు ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు. మరి ఎట్లా అనుకుంటాం, అది ఒరిజినల్ అనిపించలేదు, నాకు ఫేక్ అనిపించింది. అది పరిస్థితి. బట్ ఎక్సైటెడ్ ఆబ్వియస్లీ. నెక్స్ట్ ఇయర్ దివాళీకి కుమ్మేద్దాం, మామూలుగా ఉండదు. మీ థాట్స్ ఏంటి అసలు, ఇది చూసిన తర్వాత బెటర్ అనిపించిందా కాదే అనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. సో ఏముందిలే, ఇక కవర్ తెచ్చుకుందాం, ఫేక్ అనుకున్నాం కానీ. బట్ మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి.